గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 14వ భాగం. రచన శ్రీ వక్కంతం సూర్యనారాయణరావు గారు. ఉలూకుడు సేనాగారం వెలుపలికి వేగంగా వెళ్ళాడు. కాసేపట్లో మందిరంలోని ప్రధాన కచ్చలన్నింటిలోనూ చూశాడు. తన సేనాగారంలో యువరాజు చెవులు చిల్లులు పడేలా గురకపెడుతూ గాఢనిద్రలో ఉన్నాడు. ఇతర కచ్చలలో ఎవ్వరూ లేరు. ఇక మిగిలింది వంటశాల, కేతకి కచ్చ. ఉలూకుడు పాకశాలలోకి తొంగి చూసి కేతకి లేదని నిర్ధారించుకొని ఏకాంతంలో ఆమె తనను కలుసుకునే కచ్చ వైపు వేగంగా వెళ్ళాడు. కేతకి గోడవారగా ఉన్న అరుగు మీద వెల్లకిలా పడుకొని ఆదమర్చి నిద్రపోతుంది. ఉలూకుడు ఆమెను పిలుస్తూ చేతితో కుదుపుతూ మేలుకొలిపే ప్రయత్నం చేశాడు. కేతకీలో చలనం లేదు. మొదటిసారిగా ఏదో అనుమానం ఉలూకుడిలో పొటమర్చింది. అతని గుండె దడదడ మంటూ వేగంగా కొట్టుకుంటుంది. అన్నాళ్ళు పూర్తిగా మరిచిపోయిన ఉపయోగం లేని చిన్న ఆయుధగారం గుర్తొచ్చింది అతనికి. ఉలూకుడు గుమ్మం వైపు పరిగెత్తాడు. ఆయుధాగారంలో నోరు తెరిచి చూస్తున్న రహస్య ద్వారాన్ని చూసి వణుకుతున్న కాళ్లను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉలూకుడు ద్వారం వైపు పరిగెత్తాడు. రహస్య మార్గం గుండా వెళ్ళడం వృథా, సమయం వ్యర్థమైపోతుంది. ఆ మార్గం ఉద్యానవనానికి తీసుకువెళ్తుందని తనకు తెలుసు. సందేహం లేదు. యువరాణి రహస్య మార్గం గుండా పారిపోయింది. ఆ మార్గం గురించి ఆమెకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? కేతకి, ద్వారపాలకులు, యువరాజు గారు ఆదమరిచి ఎందుకు నిద్రపోతున్నారు? లోపల నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా తన్నుకు వస్తున్న ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నాన్ని మనసులో నుంచి తీసేసి ఉలూకుడు ప్రధాన ద్వారం వైపు పరిగెత్తసాగాడు. ముందు తాను కనిపెట్టాల్సింది ప్రశ్నలకు సమాధానాలు కావు. పారిపోయిన యువరాణి లాలసను మత్తు నిద్రలోనే ఉన్న ద్వారపాలకుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉలూకుడు తన గుర్రం వైపు పరిగెట్టాడు. కొద్ది క్షణాల్లో ఉలూకుడు అధిరోహించిన అశ్వం పర్వత పాదం వైపు పరుగు ప్రారంభించింది. లాలస కళ్ళు ఆమె ప్రయత్నం లేకుండానే ఒక్కసారి మూసుకున్నాయి. సొరంగ మార్గాన్ని ఆవరించిన కాటుక లాంటి కటిక చీకట్లో నుంచి తెల్లటి కాంతిలోకి ప్రవేశించింది ఆమె. చెమట బిందువులతో తడిసిన శరీరాన్ని సున్నితంగా స్పృశిస్తూ చల్లదనాన్ని అందిస్తుంది గాలి. లాలస నడబావి మెట్ల మీద నిల్చొని తల పైకెత్తి చూసింది. ఆకాశంలో చంద్రుడు వెన్న ముద్దలా వెలిగిపోతున్నాడు. తనకు దిశానిర్దేశం చేస్తున్నాడు. కురంగి సూచన మేరకు తను దక్షిణ వైపు వెళ్ళాలి. లాలస మెట్లన్నీ ఎక్కి బావిపై మెట్టు మీద నిల్చొని చుట్టూ చూసింది. చెట్ల చాటు నుండి, పొదల మాటున నుండి స్త్రీ పురుషుల నవ్వులు వినపస్తున్నాయి. ప్రేయసీ ప్రియులు. లాలస కళ్ళు కొంచెం ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. తాను వెళ్ళాల్సిన దక్షిణ ద్వారం వైపు నుండి తెల్లటి చీర ధరించిన యువతి వస్తుంది. శ్వేతాభిసారిక. వెన్నెల రాత్రులలో ప్రియుడి కోసం సంకేత స్థలానికి వచ్చే నాయిక శ్వేతాంబరాలు ధరిస్తుంది. వెన్నెల వెలుగులో కలిసిపోవడానికి చీకటి రాత్రులలో నల్లటి వస్త్రాలు ధరించి సంకేత స్థలానికి వస్తుంది. ఆమె నీలాభిసారిక. తనకు తెలుసు. తను ధరించిన వస్త్రాలు తెల్లవి కావు, నల్లవి కావు. లాలస ఆలోచనలకు స్వస్తి చెప్పి దక్షిణం వైపున్న శిలాతోరణం వైపు నడిచింది. తనకు ఎవరూ ఎదురు కాకూడదని సంకేత స్థలానికి వచ్చిన అభిసారికగా తనను అపార్థం చేసుకోకూడదని లోపలే ప్రార్థించుకుంటూ పొదల చాటుగా ప్రయాణం సాగించింది. దక్షిణ ద్వారాన్ని దాటిన లాలస ముందు మెలికలు తిరుగుతూ ఎటో వెళ్తున్న సన్నటి కాలిబాట ప్రత్యక్షమయ్యింది. ఆ దారి తనను ఎక్కడికి చేర్చుతుందో తెలియదు.
తెలియకపోయినా ఇబ్బందేం లేదు. తనకి అవసరమైంది ఒక్కటే, అక్కడి నుండి, ఈ నగరం నుండి వెళ్ళిపోవాలి, సుదూరంగా, ఎక్కడికైనా సరే. లాలస చప్పుడు చెయ్యకుండా కాలిబాట వెంట వేగంగా నడవసాగింది. చెట్ల క్రింద దుబ్బల మధ్య మెలికలు తిరుగుతూ, వెలుగు చీకట్లతో దోబూచులాడుతూ సాగుతుంది కాలిబాట. ఎక్కడో చెట్ల గుబుర్లలోంచి 2 గుడ్లగూబలు వంతులు వేసుకొని కూస్తున్నాయి. నిద్ర పట్టని ఏవో పక్షులు రెక్కల చప్పుళ్ళు చేస్తున్నాయి. లాలస త్వరగా అడుగులు వేస్తుంది. జీవితంలో మొట్టమొదటిసారిగా ఒంటరిగా ప్రయాణం చేస్తుంది తను. నిజం చెప్పుకోవాలంటే అర్ధరాత్రి వేళ పారిపోతుంది తను. ఏదో అర్థం కాని భయం లాలసను వెన్నంటి తరుముతుంది. ఏదో ఆశ ఆమెను ముందుకు లాగుతుంది. క్షణాలు గడుస్తున్నాయి. అడుగులు ఆమెను ముందుకు ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. చాలాసేపు పొదల మధ్య చెట్ల కింద సాగిన ఆమె పలాయనం ఉన్నట్టుండి ఇరుకు వీధిలోకి చేర్చింది. సన్నటి వీధికి 2 వైపులా గుడిసెలు, చిన్న చిన్న మిద్దెలు ఉన్నాయి. ఇళ్ల ముందు నుంచి, ఇళ్ల వెనుక భాగాల నుంచి కుక్కలు మొరుగుతున్నాయి. వాటి అరుపుల్ని నిర్లక్ష్యం చేస్తూ లాలస నెమ్మదిగా నడవసాగింది. పరుగు తీస్తే కుక్కలు వెంటబడతాయని ఆమెకు తెలుసు. అంతేకాదు, మొరిగే కుక్కలు కరవవు అని కూడా ఆమెకు తెలుసు. తన తండ్రి, మహామంత్రి మాట్లాడుకునే సందర్భాలలో సామెత లాంటి ఆ మాటను తను చాలాసార్లే విని ఉంటుంది. లాలస ప్రయాణం ఇరుకుగా ఉన్న ఉపవీధుల గుండా చాలాసేపు సాగుతూనే ఉంది. అలవాటు లేని నడకతో ఆమె శరీరం మీద చెమటలు కమ్ముతున్నాయి. లాలస తలెత్తి ఆకాశంలోకి చూసింది. పైకి ఎగబ్రాకిన చంద్రుడు ఆమె ప్రయాణం ప్రారంభించి చాలాసేపే అయ్యిందని మౌనంగా చెబుతున్నాడు. ఉన్నట్టుండి తను అనుసరిస్తున్న ఉపవీధి కాలువ నదిలో కలుస్తున్నట్టు విశాలమైన వీధిలో కలిసిపోయింది. విశాలంగా ఉన్న వీధికి ఇరువైపులా ఎత్తైన భవనాలు ఉన్నాయి. ఎవరో వేణువు వాయిస్తున్నారు ప్రధాన వీధిలో. తను దక్షిణం వైపు ప్రయాణించాలి. మృగంధధ్వనిలా ఏదో వినవస్తుంది. గుర్రపు డెక్కల చప్పుడు ప్రధాన వీధి గుండా దగ్గరవుతుంది. స్పష్టంగా వినవస్తున్న గుర్రపు డెక్కల చప్పుడుతో పోటీ పడుతూ లాలస గుండె కొట్టుకుంది. లాలస అప్రయత్నంగా ఉపవీధిలోకి జారుకుంది. పక్కనే ఉన్న చిన్న అరుగు చాటున దాక్కుంది. గుర్రం మీద వస్తున్నదెవరో తనకు తెలీదు. ఎవరు వచ్చినా తనకు ప్రమాదమే అన్న భయం ఎందుకో ఆమె సర్వస్వాన్ని ఆవరించి ఉన్నట్టుండి మృదంగధ్వని ఆగింది. వేణునాదం కొనసాగుతూనే ఉంది. ఎవరిదో కంఠం అధికారం ధ్వనించింది. ఆ కంఠంలో వేణునాదం వినవస్తూనే ఉంది. నిన్నే, ఆపు నీ సంగీతం. వేణునాదం నిశ్శబ్దంలో లయించిపోయింది. ఏమిటి? బొబ్బలెడుతున్నాయి. బొంగరు కంఠం అడిగింది. ఇట్నుంచి ఎవరైనా పిల్ల వెళ్ళిందా? లాలస ఉలిక్కిపడింది. తన కోసమేనా తను తప్పించుకున్నట్లు తెలుసుకున్నారా? మందిరంలో బొంగురు కంఠం నిర్లక్ష్యంగా నవ్వింది. పిల్ల వస్తే వెళ్ళనిస్తానా? రేపల్లెలో కిష్టయ్య గోపికల కోసం ఊదినట్టు పిల్లన గ్రోవి ఊదుతూనే ఉన్నాగా. తిన్నగా ఈ సమాధానం చెప్పు. ఎవరైనా యువతి ఈ వీధిలో వెళ్ళిందా? లాలస చెవులు రిక్కిరించింది. అది తను మిన్న కంఠంలాగే ఉంది. ఎవరు? ఉలూకుడా? అర్ధరాత్రి ఆడపిల్లల వేట మానేసి లక్షణంగా పెళ్లి చేసుకోకూడదు? పిల్లన గ్రోవి వ్యక్తి గొల్లున నవ్వు ఆపి తన వేణునాదాన్ని పునః ప్రారంభించాడు. మృదంగ ధ్వనిలా రెక్కల చప్పుడు మళ్ళీ ప్రారంభమైంది. లాలస గుండె దడదడా కొట్టుకుంది. ఉలూకుడు తన తప్పించుకున్న విషయం తెలిసిపోయింది. ఉలూకుడు అన్వేషణ ప్రారంభించాడు. ఉలూకుడు ఎవరో తనకు తెలీదు. లాలస కంగారుగా లేచి వెనుదిరిగి ఉపవీధి గుండా పరుగు ప్రారంభించింది. వీధి కుక్కలు మొరగడం ప్రారంభించాయి. డెక్కల చప్పుడు ఆగింది.
2 క్షణాల్లో మళ్ళీ ఆ చప్పుడు ఆమె పెదవుల్ని తాకింది. పరుగు ఆపకుండానే లాలస తల తిప్పి చూసింది. నల్ల గుర్రం తను పరిగెడుతున్న ఉపవీధిలోకి మళ్ళీ పరిగెత్తుకు వస్తుంది. కుక్కల అరుపులను తను ఉనికికి ఉలూకుడికి తెలియజేసినట్టున్నాయి. వెంటాడుతూ తరుముకొస్తున్న డెక్కల చప్పుడును వింటూ లాలస 2 గుడిసెల మధ్య ఇరుకు సందులో దూరింది. గుర్రం ప్రయాణం చేయలేని మార్గంలో పరిగెడితే కానీ తాను తప్పించుకోలేదు. వెన్నెల వెలుగులో పరిగెడుతున్న లాలస ముందు ఎత్తుగా ఉన్న మొండి గోడ ప్రత్యక్షమైంది. దాని దగ్గరగా మెట్టులాగా ఉపయోగించడానికి రాయి పెట్టబడి ఉంది. లాలస పరుగు ఒగరుస్తూ రాతిమీద పాదం మోపి చేతులతో గోడ పైభాగాన్ని పట్టుకుంది. భయం ఆమెకు సహాయం చేసింది. లాలస వణుకుతున్న శరీరాన్ని అవలీలగా గోడపైకి చేర్చింది. డెక్కల చప్పుడు దగ్గరవుతూ హెచ్చరించింది. లాలస గోడవతలకి దూకేసింది. క్షణంలో శక్తిని కూడా తీసుకొని ఎదురుగా ఆ 2 చిన్న చిప్పలు ఎదురుగా ఉన్న 2 చిన్న ఇళ్ల మధ్య పరుగు తీసింది. వెనుక వైపు గోడ దగ్గరగా దబ్బుమన్న చెప్పుడయ్యింది. గుర్రం సకిలించింది. ఉలూకుడు ఒకసారి మూలిగి గుర్రాన్ని తిట్టడం ప్రారంభించాడు. గోడ దాటే ప్రయత్నంలో అతని గుర్రం కింద పడినట్టుంది. అది తనకు కలిసి వచ్చే అవకాశం. లాలస పరుగు కొనసాగించింది. లాలస పిచ్చిదానిలా ఎదురవుతున్న ఉపవీధుల గుండా సందుల గుండా పరిగెడుతూనే ఉంది. రాత్రి వేళను కొలత వేస్తూ ఆకాశంలో చంద్రుడు ఎగబ్రాకుతూనే ఉన్నాడు. లాలస వస్త్రాలు చెమటతో తడిసిపోతున్నాయి. ఆయాసంతో ఆమె వగురుస్తుంది. ఇంకా అట్టే దూరం పరిగెట్టే శక్తి తన శరీరంలో లేదనిపిస్తుందని ఆమె అన్నది. శారీరకమైన బలహీనత మానసికంగా ఆమె భయాన్ని వేస్తుంది. తనను వెంటాడుతున్న వ్యక్తి చేసే చప్పుళ్ళు వినడానికి ఆమె చెవులు రిక్కిరించింది. గుర్రం డెక్కల చప్పుడికి మనిషి అడుగుల చప్పుడు కానీ వినిపించడం లేదు. లాలస తూలి పడబోతూ ఆగి గుండెల మీద చేతులు వేసుకొని బరువుగా ఊపిరి పీల్చుతూ ఉండిపోయింది. ఇప్పుడు తనకి అత్యవసరంగా 2 కావాలి. 1 శక్తి, 2 ధైర్యం. రెండింటినీ చిక్కబట్టుకుంటూ లాలస పరుగు ప్రారంభించింది. కాసేపట్లో ఆమె పాదాలు అంటి పెట్టుకుని ఉన్న ఉపవీధి ప్రధాన వీధితో కలిసిపోతుంది. ఎత్తుగా ఉన్న భవనాల వరుసల మధ్య వెళ్ళసాగింది లాలస. అలసట కాసేపట్లో ఆమె పరుగును నడకగా మార్చివేసింది. అప్రయత్నంగా వెనుకకు తిరిగి చూస్తూ చెమట తడుచుకుంటూ వీధి పొడవునా దృష్టి సారించింది. కొంచెం దూరంలో ఎవరో వెడుతున్నారు. ఆ వ్యక్తి నడకలో తొందరపాటు లేదు. ఎత్తుగా బలంగా అవిపిస్తున్న శరీరం. అతను ఉలూకుడు కాదు అని చెబుతుంది ఆమెకు. లాలస అప్రయత్నంగా తన నడక వేగం పెంచింది. శరీరం తూలుతుంది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని క్షణాల్లో ఆమె ముందు నడుస్తున్న వ్యక్తిని సమీపించింది. మెత్తటి అడుగుల చప్పుడు విని ఆ వ్యక్తి ఆగి తిరిగి చూశాడు. లాలస రొప్పుతూ అతని దగ్గరగా ఆగింది. ఆరిపోయిన ఆమె పెదవులు కదిలాయి. కాపాడండి, ఎవరో దుర్మార్గుడు నన్ను వెంటాడుతున్నాడు. నన్ను మాటని పూర్తి చేయకుండా తన మీదికి వాలిపోతున్న యువతిని ఆ వ్యక్తి చేతులు పట్టుకున్నాయి. వేగంగా పరిగెడుతున్న గుర్రం డెక్కల చప్పుడు అతని వైపు దూసుకు వస్తుంది. వెన్నెల వెలుగులో ఆమె ముఖాన్ని ఒకసారి చూసి ఆ వ్యక్తి ఆమెను 2 చేతులతో ఎత్తుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళి ఒక ద్వారం దాటి ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. డెక్కల చప్పుడు దగ్గరవుతుంది. ఆ వ్యక్తి లాలసను ప్రహరీ గోడవారగా నేల మీద పడుకోబెట్టాడు. చకచకా నడుస్తూ ప్రధాన ద్వారం దాటి వీధిలోకి ప్రవేశించి ద్వారం నుండి దూరంగా మెల్లగా నడుస్తూ వెళ్ళసాగాడు. నల్లటి గుర్రం వేగం తగ్గుతూ వచ్చి
అతని దగ్గరగా ఆగింది. తల ఎత్తి అశ్వీకుడి వైపు చూశాడతను. ఒక యువతి ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. నువ్వు చూశావా అన్నాడు. చూశాను, ఆ వ్యక్తి అన్నాడు. ఎక్కడుంది? ఎక్కడుందో తెలీదు. కుడివైపు, అదిగో దూరంలో కనిపిస్తుందిగా ఉపవీధి, అందులోకి తిరగడం చూశాను. ఉలూకుడు క్షణం ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి చూపించిన ఉపవీధి వైపు అశ్వాన్ని పరిగెత్తించాడు. అశ్వం ఉపవీధిలోకి తిరిగి అదృశ్యమయ్యాక ఆ వ్యక్తి తిరిగి ప్రహరీ మధ్య ఉన్న ప్రవేశద్వారం వైపు వేగంగా నడిచాడు. స్త్రీల విషయంలో, వివాహ విషయంలో, ప్రాణహాని, ధనహాని, మానహాని సంభవించే సందర్భాలలో భయపడిన గోవులను, బ్రాహ్మణులను రక్షించే సందర్భాలలో అసత్యం పలకవచ్చు. బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారు చెప్పిన ధర్మ సూక్ష్మం గుర్తుకు వస్తుందతనికి. తను అబద్ధమాడాడు. తప్పు లేదు. ఆ వ్యక్తి గోడ దగ్గరగా వెళ్ళి యువతి వైపు చూశాడు. ఆమెలో చలనం లేదు. క్రిందికి వంగి 2 చేతులతో పసిపాపను ఎత్తుకున్నాడు. ఆవరణలో దూరంగా ఉన్న ఇంటివైపు నడవసాగాడు. ఆ వ్యక్తి మెట్లెక్కి మొదటి అంతస్తులో ఉన్న కక్షల వైపు ఆమెను మోసుకెళ్ళాడు. చివర ఉన్న కక్ష తలుపును పాదంతో లోపలికి తోశాడు. ప్రమిదలో జ్యోతి వెలుగుతూనే ఉంది. అతను ఆమెను మంచం మీద వెల్లకిలా పడుకోబెట్టాడు. దూరంలో ఉన్న జ్యోతిని తీసుకుని మంచం దగ్గరగా వచ్చాడు. చేత పట్టుకున్న జ్యోతి వెలుగులో ఆమెను పరిశీలనగా చూశాడతను. ఆమె అందంగా ఉంది. ఆమె అందంలో ఎంతో అలసట ఉంది. అలసట అందంగా ఉంది. అతను వాతాయనం ముందు కూర్చొని ఆదమరిచి నిద్రపోతున్న ఆ యువతిని చూస్తున్నాడు. తన మంచం మీద ఆమెను పడుకోబెట్టాడు. తాను నేల మీద పడుకోవాలి. అది ఇష్టం లేక ఆసనం మీద ఆసీనుడై జాగారం చేస్తున్నాడు. ఆ యువతి ప్రవర్తన అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. కాపాడండి అంటూ సొమ్మసిల్లి తన చేతుల్లో వాలిపోయింది. అంతే, నిద్ర ఆమెను మత్తులా కమ్ముకుంది. భయాందోళనతో పారిపోతూ వచ్చిన ఆమె ఇక్కడ నిర్భయంగా నిద్రపోతుంది. ఆమె మరో ప్రమాదాన్ని శంకించే స్థితిలో లేదు. అందుకు కారణం తనకు తెలుస్తూనే ఉంది. మితిమీరిన అలసట ఆమె శరీరాన్ని తన ప్రభావంతో ఉంచుకున్న విపరీతమైన నిస్త్రాణ. ఆమె ఏదో మహాసాహసం చేసినట్టుంది. చాలా సమయం పాటు చాలా దూరం పరిగెత్తినట్టుంది. తనకు గుర్తుంది, తన చేతులతో ఎత్తుకున్నప్పుడు ఆమె శరీరం చాలా వేడిగా ఉంది. ఆమె వస్త్రాలు చెమటతో తడిసి ముద్దైపోయి ఉన్నాయి. అతను లేచాడు. చప్పుడు చెయ్యకుండా మంచం దగ్గరగా నడిచాడు. ఉదయసూర్యుడి కిరణాలు ఆమె శరీరం మీద పడుతున్నాయి. అతను ముందుకు వంగి ఆమె నుదురు మీద చేతిని ఉంచి పరీక్షించాడు. వేడి కొద్దిగా తగ్గినట్టుంది. ఆమె శ్వాసక్రియ రాత్రిలాగా ఉవ్వెత్తున ఎగసిపడడం లేదు. కనిపించకుండా క్రమపద్ధతిలో సాగుతుంది. రాత్రి తను కప్పిన దుప్పటిని పాదాల వైపు తోసేసిందామె. అతను ముందుకు వంగి దుప్పటిని ఆమె శరీరం మీదికి పైకి లాగాడు. ఎవరామె? గుమ్మం వైపు నుండి వినిపించిన ప్రశ్న విని అతను అటువైపు తిరిగాడు. ఆమె అపరంజి. గుమ్మం దాటి మంచం వైపు అయోమయంగా చూస్తూ దగ్గరగా వస్తుంది. ఆమె అతను చెప్పబోయాడు. ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ప్రశ్నల్ని రువ్వుతూ ఆమె మంచాన్ని సమీపించింది. ఆమె కళ్ళు గాఢ నిద్రలో ఉన్న లాలసను ఎగాదిగా చూస్తున్నాయి. లాలసను చూడ్డం పూర్తయ్యాక ఆమె చూపుల్ని అతని వైపు తిప్పింది. ఇందాక ఆమె పెదవులు అడిగిన ప్రశ్నను ఇప్పుడు ఆమె కళ్ళు మౌనంగా అడుగుతూ ఉన్నాయి. ఎవరో తెలీదు. ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. ఎందుకు వచ్చిందో తెలీదు. అర్ధరాత్రప్పుడు నేను శివాలయం నుండి తిరిగి వస్తున్నప్పుడు కాపాడమంటూ సొమ్మసిల్లి నా మీదికి వాలిపోయింది. గుర్రం డెక్కల చప్పుడు వినిపించి ఆమెను గోడచాటుకు తీసుకువెళ్ళి దాచాను. ఎవరో అశ్వీకుడు వచ్చాడు. చెరసాలలోంచి పారిపోయిన యువతి ఇటుగా వచ్చిందా అని అడిగాడు. దూరంలో ఉన్న ఉపవీధి గుండా వెళ్ళిందని అతడిని తోలేశాను. నిజం ఎందుకు చెప్పలేదు? ఆమె అడ్డు తగులుతూ అడిగింది.
ఆమె చెరలో నుంచి తప్పించుకున్న అపరాధిలా అనిపించలేదు. చెరలో నుంచి తప్పించుకున్న నిందితులను వెంటాడుతూ చాలామంది భటులు వస్తారు. ఒక్కడే రాడు. అశ్వీకుడి వాలకం చూస్తే అతను అబద్ధమాడుతున్నాడని అనిపించింది. నీ చర్య సరైనదే అనుకుంటున్నావా? చెరసాల అంటే మహారాజు గారి ప్రమేయం ఉంటుంది. అపరాధిని దాచిన అపరాధం మోపుతారు. అతను చిన్నగా నవ్వాడు. ఆపదలో పరిగెత్తుకు వచ్చిన అబలను ఆదుకున్నాను. అది అసంకల్పిత చర్య, సమయంలో అవసరమైన చర్య. అప్పుడది ధర్మం, ఆపద్ధర్మం. ఆమె మేల్కొన్నాక అడిగి నిజం తెలుసుకుందాం. అపరాధి అని తేలితే అప్పుడు స్వచ్ఛందంగా మహారాజు గారికి అప్పగించి మన నిజాయితీ నిరూపించుకుందాం. అది నిజమైన పౌరధర్మం. నీ నిర్ణయం బాగుంది. అది జరగాలంటే ఆ పిల్ల నిజం చెప్పాలి. తను అపరాధం చేసినట్టు ఎవ్వరూ స్వయంగా అంత సులువుగా ఒప్పుకోరు. ఆమె మంచం వైపు చూస్తూ అంది. ఒక అంశం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అతను చూశాడు, ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రాణభయంతో పారిపోతూ దారిలో అపరిచితుడైన పురుషుడి మీద వాలిపోయింది. నదురు బెదురు లేకుండా నిద్రపోతుంది. ఒకసారి ఆమె నుదురు మీద చెయ్యి వేసి చూడు అన్నాడతను. ఆమె మంచం దగ్గరగా జరిగి లాలస నుదురు మీద చెయ్యి పెట్టి తీసేసింది. కాలిపోతుంది. అధికమైన జ్వరం. అందుకు కారణం అధికమైన అలసట. అందుకు కారణం నా ఊహ ప్రకారం ఆమె చాలా దూరం నుండి చాలాసేపటి నుండి పరిగెత్తింది. రాత్రి నా మీదికి సొమ్మసిల్లి వాలిపోయినప్పుడు ఆమెలో ఉన్నది నిర్భయత్వం కాదు, నీరసం, నిస్త్రాణ. ఆపదలో ఉన్న నిస్సహాయులు ఆ క్షణంలో రక్షణ కోసం ఆశ్రయించే వ్యక్తుల్ని అనుమానించరు. గడ్డిపోచ తనను కాపాడలేదని తెలిసినప్పటికీ నీళ్లల్లో మునిగిపోయే వ్యక్తి దానినే పట్టుకుంటాడు. అలాంటి అతి నిస్సహాయ స్థితిలో ఆమె నన్ను ఆశ్రయించిందని నా నమ్మకం. జ్వరం నిమ్మళించేదాకా ఆమె ఇలాగే అచేతనంగా ఉంటుంది అతను వివరించాడు. ఆమె తల ఊపింది. మేల్కొన్నాక ఆహార పానీయాలిచ్చి ఎవరో ఏం జరిగిందో కనుక్కుందాం. సాయంకాలం కావస్తుంది. అతను గుమ్మం ముందు ఆగాడు. ఆమె యువతలికి వస్తుంది. అతని వైపు చూస్తూ పెదవి విరిచింది. అనే శక్తి వినే శక్తి రెండూ లేని పిల్లను రక్షించావు నువ్వు. ఆమె ఎవరో ఏం జరిగిందో కనుక్కోవడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఆమె మూగది కాదు. కాపాడండి అన్నావు. ఆ మూగదాని నోటమ్మట ఏ శబ్దం వెలువడిందో, నీకు ఏ విధంగా వినిపించిందో కూడా ఆ భగవంతుడికే తెలియాలి. నువ్వే చూడు. ఆమె అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా మళ్ళీ అంది. గంట సేపటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. రాతి బొమ్మలా కూర్చుంది. ఉలుకు లేదు, పలుకు లేదు. నీరసం. నిమ్మళించింది. స్నానం చేసింది, ఆరగించింది అంటూ మెట్ల వైపు వేగంగా వెళ్ళిపోయిందామె. అతను గుమ్మం దాటి లోపలికి వెళ్ళాడు. మంచం మీద కూర్చుందామె. తనను చూసి లేవలేదు. ఆమె పెద్ద పెద్ద కళ్ళు అతన్నే చూస్తున్నాయి. ఆ చూపులో భయం లేదు, బాధ లేదు, ఆనందమూ లేదు. మంచం దగ్గరగా ఉన్న ఆసనం మీద కూర్చొని ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. ఆమె శరీరం మీద రాత్రి ధరించిన వస్త్రాల స్థానంలో శుభ్రమైన వస్త్రాలున్నాయి. ఆమె కడిగిన ముత్యంలా ఉంది. రాత్రి లేని కర్ణాభరణాలు, నాసికాభరణం మెరుస్తున్నాయి. ఆమె కూర్చున్న భంగిమలో ఏదో అర్థం కాని గాంభీర్యం ఉంది. ఎవరు నువ్వు? ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడతను. ఆమె అలాగే మౌనంగా చూసింది. చూపుల్లో మార్పు లేదు, ముఖ కవళికల్లో మార్పు లేదు. అతను ఆమెను తదేకంగా చూశాడు. నువ్వు నోరు లేని దానివి కావు. నాకు తెలుసు. కాపాడండి అన్నావు. నా మీదికి బలహీనంగా వాలిపోతూ రాత్రంతా నిద్రలో మూలుగుతూనే ఉన్నావు. నువ్వు మూగదానిలా నటిస్తున్నావు. ఎందుకు? నువ్వెవరు? ఏం జరిగింది నీకు? నిన్ను వెంటాడిన వ్యక్తి ఎవరు? లాలస వినిపించనట్టు చూస్తూ ఉండిపోయింది. అతను తీక్షణంగా చూశాడు. నువ్వు సామాన్య యువతివి కావు. నీ నాసికాభరణం, నీ కర్ణాభరణాలు ఆ సంగతి చెబుతున్నాయి. ఏదో ఆపద నిన్ను తరుముతోంది.
మౌనం నిన్ను కాపాడదు. మాట్లాడు, ఎవరు నువ్వు? లాలస రెప్పలు ఆర్పకుండా చూస్తుంది. ఆమె పెదవులు కదల్లేదు. స్నానం చేసి వస్త్రాలు మార్చుకున్నప్పుడు తను దాచుకున్న ఆభరణాలు ధరించింది. అతను పైకి లేచాడు. వాతాయనం వైపు వెళ్ళాడు. పడమటి ఆకాశాన్ని అలంకరిస్తున్న సంధ్యారాగాన్ని కాసేపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె బధిర యువతి కాదని క్షణంలో తేలిపోతుంది. తేల్చివేసే ఆయుధం తన దగ్గరుంది. అతను వెనుదిరిగి మంచం దగ్గరగా వచ్చాడు. తల కొద్దిగా వాల్చి ఆమెను చూశాడు. అతని ముఖంలో ఇప్పుడు చిరునవ్వు లేదు. నువ్వు అపరాధివని, చెర నుండి తప్పించుకొని పారిపోతున్నావని నిన్ను వెంటాడుతూ వచ్చిన అశ్వీకుడు చెప్పాడు. చెరసాల అనేది వ్యక్తుల అధీనంలో ఉండేది కాదు. అది పరిపాలించే ప్రభువు అధీనంలో ఉంటుంది. అపరాధుల్ని చెరసాలలో బంధించే అధికారం రాజుదే. నువ్వు ఏదో అపరాధం చేశావని, చెర నుంచి తప్పించుకున్నావని నీ మౌనం, నీ నటన చెప్తున్నాయి. జాగ్రత్తగా విను. అపరాధికి ఆశ్రయం కల్పించడం నేరం, రాజద్రోహం. అది క్షమార్హం కాదు, శిక్షార్హం. నీ మూలంగా ఆ శిక్ష అనుభవించడానికి ఈ ఇంట్లో ఎవరూ సిద్ధంగా లేదు. నువ్వు మా గృహంలో ఉన్నట్టు చెరసాల అధికారులకు తెలియజేయడం మా కర్తవ్యం. పెదవి కదుపు, నోరు తెరువు, మాట్లాడు, నిజం చెప్పు. ఇదే నీకు చివరి అవకాశం. లాలస పెదవులు కొద్దిగా విచ్చుకున్నాయి. కనిపించని కదలిక అతని చూపుల నుండి తప్పించుకోలేకపోయింది. ఆమె మౌనం అతనికి విసుగు తెప్పిస్తుంది. నువ్వు అపరాధివని తేలిపోయింది. అధికారులకు అప్పగించే పౌర ధర్మాన్ని నిర్వహించడం నా బాధ్యత. అంతవరకు నువ్వు ఇక్కడే ఉంటావు. ఈ గదే నీకు చెరసాల. అతను తీక్షణంగా చూసి గుమ్మం వైపు తిరిగాడు. చకచకా నడిచాడు. గుమ్మం దాటి తలుపు ముందుకు లాగి గొళ్ళెం బిగించాడు. లోపల నుంచి పరిగెడుతున్న అడుగుల చప్పుడు మెత్తగా వినిపిస్తుంది. మరుక్షణం తలుపు మీద చేతులతో బాదిన చప్పుడు. అతను సగర్వంగా చిరునవ్వు నవ్వుతూ గొళ్ళెం తీసి తలుపును లోపలికి తోశాడు. ఆమె అతని ఎదురుగా నిల్చొని ఉంది. ఆమె పెదవులు ఎర్రటి చిగురాకుల్లా అదురుతున్నాయి. నేను చెప్పిందంతా వినిపించినట్టుందే, అతని ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు. లోపలికి రండి. లాలస కంఠం సన్నగా ధ్వనించింది. అతను గదిలోకి వెళ్ళాడు. ఆమె చూపులు అర్థం చేసుకుంటూ తలుపు మూశాడు. ఆమె మంచం వైపు నడుస్తుంది. అతని కళ్ళు ఆమె నడకను మెప్పుగా చూస్తున్నాయి. ఆమె నడకలో ఏదో టీవీ ఉంది. ఆమె మంచం మీద కూర్చుంది. అతను ఆమె దగ్గరగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. మౌనంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె రెప్పలెత్తి అతన్ని చూసింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఏదో భయం, ఏదో అనుమానం దోబూచులాడుతున్నాయి. అంతా చెబుతాను, నన్ను కాపాడుతారా? లాలస వణికే కంఠంతో అడిగింది. నువ్వు చెప్పేది నిజమైతే తప్పకుండా కాపాడుతాను. నువ్వు చెప్పేది ప్రతి అక్షరం సత్యం కావాలి. ఒక్క ముక్క అబద్ధమాడితే చెరసాలలో ఉంటావు. ముందుగా మూగదానిలా ఎందుకు నటించావో చెప్పు. సరే ఇప్పుడు చెప్పు. భయంతో సరే ఇప్పుడు చెప్పు. నీ పేరు, నీ ఊరు, నీ కథ వివరంగా చెప్పు అన్నాడతను. నా పేరు లాలస. నేను కామరూప సామ్రాజ్య యువరాణిని. కూర్చున్న ఆసనం మీద నుండి తటాలున లేచి నిర్ఘాతపోతూ ఆమె వైపు చూశాడతను. అతను నంది. లాలస కథనం పూర్తిగా విన్న నంది మాటలు మర్చిపోయిన వాడిలా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె పెదవులు పలికే నిజానికి పట్టిన స్వచ్ఛమైన అర్థాల్లా ఉన్నాయి. ఆమె విశాల విలోచనాలు కామరూప నగరంలో పుట్టి పెరిగినప్పటికీ తను రాకుమారి లాలసను గుర్తుంచుకునేటట్టుగా ఎప్పుడూ చూడలేదు. కామరూపాంబిక ఆలయానికి వచ్చిన సమయాల్లో, చక్రవర్తి నిర్వహించే సార్వజనిక ఉత్సవాల్లో మాత్రమే రాణివాస స్త్రీలు పౌరులకు కనిపించేవారు. అది దగ్గర నుంచి కాదు, దూరం నుంచి. అర్ధరాత్రి సమయంలో ఆమెను ఆదుకున్న సమయం నుండి లాలసను ఎక్కడో ఎప్పుడో చూసినట్టు లీలగా అనిపిస్తుంది. కానీ లాలసను రాకుమారిగా తను ఊహించలేకపోయాడు. స్వయంవరం నాడు కామరూప యువరాణి విచిత్రంగా అంతర్ధానమైందంట అన్న వదంతి తన కళింగ రాజధానిలో వ్యాపించిన విషయం అపరంజి ద్వారా
తను విన్నాడు. ఆ వదంతి తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అది అంతరార్థన వార్త. కానీ ఇప్పుడు తెలిసిన సత్యం తనకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇది అపహరణ వార్త. ఒక అబలను, నిస్సహాయరాలిని ఒక స్వార్థపరుడు అపహరించాడు. అది రాక్షస చర్య, పైశాచిక చర్య, సభ్య మానవులంతా నిందించాల్సిన నీచ చర్య. మీకు పూర్తి నిజాన్ని వివరించాను. నా ఆరాధ్య దేవత కామరూపాంబిక సాక్షిగా, నన్ను కన్నతల్లి సాక్షిగా, కన్నతండ్రి సాక్షిగా ప్రత్యక్ష అక్షర సత్యం వినిపించాను. అది అతి దీనమైన నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కళింగరత్న నన్ను అన్వేషించి పట్టుకుంటాడు. నేను అబలను, అతను మహాబలుడు, యువరాజు. కామరూప రాజ్యం చేరేదాకా నన్ను ఆపద వెంటాడుతూనే ఉంటుంది. నన్ను కాపాడండి. నందిని చూస్తూ దీనంగా అడిగింది లాలస. నంది మాట్లాడకుండా ఆమె కళ్ళల్లోకి చూశాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.